పోటీదారులు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సమంజసం కాదని అధ్యక్ష పోటీదారుడు శ్రీ రామోజు ఆంజనేయులు అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చర్యలు తీవ్రంగా ఖండించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీని రద్దు చేసి తక్షణమే స్వర్ణకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని నూతన కార్యవర్గ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణకార సంఘం అని అడగబడి ఇది భాస్కర్ కోటోజ్ భాస్కర్ గారు నన్ను అన్నారు, నువ్వు బయటకు నాడు నువ్వు ఒక్కని నువ్వు పోటీదారి నువ్వు ఒక్కని ఉంటే నేను ఇదేనా ఇద్దరు ముగ్గురు మీరు లొల్లి చేసి మీరు బెదిరించి వాళ్ళని లొంగ తీసుకున్నారు. అది ఎంతమైనా కరెక్ట్. మరి ఇట్లా లొల్లి చేసుకుంటూ పోతే బెదిరించిన కొద్ది చేసుకుంటూ పోతే వాళ్ళకి పదవి ఇస్తే ఎట్లా? ఎవరు లొల్లి అయితే వాళ్ళకి పదవి ఇస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మాకు ఎలక్షన్లో పెడితే సముచిత న్యాయమని మేము కోరుకుంటున్నాం. మీడియా ద్వారా కూడా అదే వేడుకుంటున్నాం. రేపు ఒకవేళ ఇవ్వకపోతే నేను కోర్టు ద్వారా ఇది రద్దు చేయకపోతే నేను కోర్టు ద్వారా పోతా అయినా అని మళ్ళీ జిల్లా సంఘం వాళ్ళు కూడా నేను అడగబాడి రద్దు చేసినాము అని వాళ్ళు కూడా మొన్న 2 రోజుల కింద వాళ్ళు న్యూస్లో వాట్సాప్లో